السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. ప్రియ విద్యార్థులారా, 1446వ హిజ్రీ శుభప్రదమైన మాసం రమదాన్లోని 10వ రోజు మనం ఇస్లామీయ జీవన విధానం అనే పుస్తకం నుండి 10వ పాఠం చదవబోతున్నాము. ఈనాటి పాఠంలో మనం 2 అంశాలు తెలుసుకుంటాము: సంతానం పట్ల మన హక్కులు మరియు మన సోదర సోదరి మనుల పట్ల మన యొక్క హక్కులు. ఒక ముస్లిం తప్పనిసరిగా విశ్వసించిన విషయాలలో సంతానం హక్కులు తండ్రిపై ఉన్నాయి అని. నిన్నటి 9వ పాఠంలో విన్నాము సంతానంపై తల్లిదండ్రుల హక్కులు. ఈరోజు వింటున్నాము తల్లిదండ్రులపై సంతానం యొక్క హక్కులు. అంటే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా తీర్చిదిద్దాలి, వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి, ఈ విషయంలో కూడా ఇస్లాం చాలా మంచి అత్యుత్తమ పద్ధతిని మనకు తెలిపినది. దాని యొక్క సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు. ప్రతి మనిషి పెళ్లి వయస్సుకు వచ్చాడంటే రేపటి రోజు తను వివాహం చేసుకొని అల్లా యొక్క దయతో అతనికి సంతానం కలుగుతుంది. వారి యొక్క శిక్షణ గురించి ఇప్పటి నుండే ఆలోచించాలి. అందుకు తన సంతానం కొరకు ఎలాంటి తల్లి ఉండాలి అన్న విషయం పెళ్లి కంటే ముందే నిర్ణయించుకోవాలి. సుగుణవంతురాలు, మంచి ధర్మం అవలంబించేటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి. ఇక అల్లా ఎప్పుడైతే సంతానం ప్రసాదిస్తాడో వారికి మంచి పేరు పెట్టాలి. 7వ రోజు అకీకా చెయ్యాలి. శ్రద్ధగా వినండి, 7వ రోజు అకీకా చెయ్యాలి. అలాగే సున్నతి ఖత్నా చెయ్యాలి. చాలా మంచి దయా కరుణ గుణాలతో వారిని చూసుకుంటూ వారి యొక్క ఖర్చులు భరించాలి. మరియు వారికి ఇస్లామీయ విద్యా శిక్షణ నేర్పుటకు స్వయం తానే కృషి చేయాలి, లేదా దానికి ఒక మంచి ఏర్పాటు అనేది తప్పకుండా చేయాలి. ఇస్లాం యొక్క విధులు, ఇస్లాం యొక్క సాంప్రదాయాలు మన సంతానం మంచి రీతిలో ఫాలో అవ్వడానికి, ప్రాక్టీస్ చేయడానికి చిన్నతనంలో నుండే శిక్షణ ఇవ్వాలి. ఇస్లామీయ ఉత్తమ ప్రవర్తన చిన్నతనం నుండే వారికి నేర్పాలి. వారు యవ్వనంలో చేరిన తర్వాత వారి యొక్క వివాహం చేయాలి. బిడ్డలైతే వారి భర్తల వద్దకు వెళ్తారు. కానీ కొడుకులు ఒకవేళ వారు తమ భార్యలతో తల్లిదండ్రి వద్ద వేరే ఏదైనా గది ఉంటే అక్కడ ఉండడం, లేదా వారు వేరే ఏదైనా ఒక ఇల్లు చూసుకొని అక్కడ తమ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడం, అది వారి ఇష్టంపై వదిలివేయాలి. ఈ విషయంలో మనం అల్లాహ్ యొక్క కొన్ని ఆయతులను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపినటువంటి కొన్ని హదీసులను తెలుసుకుందాము. ఈనాటి అంశంలో మొదటి ఆయత్ సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 233. వల్వాలిదాతు యుర్దిఅన ఔలాదహున్న హౌలైని కామిలైన్ లిమన్ అరాద అన్ యుతిమ్మ రదాఅ. పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై
పోషణ భారం ఉంటుంది. కనుక వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి. వాస్తవంగా ఈ ఆయత్ ఏ భర్తలైతే తమ భార్యలకు విడాకులిస్తారో ఆ సమయంలో విడాకులు పొందినటువంటి ఆ స్త్రీ వద్ద ఈ విడాకులిచ్చిన భర్త యొక్క సంతానం ఉంటుందో, ఇంకా పాల వయస్సులో వారు ఉంటారో, ఆ సందర్భంలో కూడా సంతానం ఇతనిది గనక ఇతనిపై ఆ సంతానం యొక్క హక్కు ఉంటుంది అన్నటువంటి విషయం అల్లాహు తాలా ఇందులో తెలుపుతున్నాడు. ఈ రోజుల్లో అల్లా యొక్క ఈ ఆదేశాలు ఉత్తమ రీతిలో మనం పాటించనందువల్లనే మన ముస్లిం పర్సనల్లాపై దాడులు జరుగుతున్నాయి. అవును, సూరతుల్ అన్ఆమ్లోని ఆయత్ చదవండి. మీరు గనక అల్లా యొక్క ఆదేశాలను సరి అయిన రీతిలో పాటించకుంటే, అల్లా మీపై విధించినటువంటి విధులను నెరవేర్చకుంటే, అల్లా మీకు ఏ కట్టుబాట్లు నిషిద్ధతలు తెలిపాడో వాటిని ఉల్లంఘించకుండా, వాటికి పాల్పడకుండా హద్దులో ఉంటే మీ కొరకే మేలు. కానీ మీరు అల్లా యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తే అల్లాహు తాలా మీ పైనుండి కానీ కింది నుండి కానీ శిక్షలు పంపించవచ్చు, లేదా మీపై దౌర్జన్యం చేసే అటువంటి కొందరు నాయకులను పంపించవచ్చు. అల్లాహు అక్బర్. విడాకులు పొందింది స్త్రీ, ఇక ఆమెపై ఇతని ఏ హక్కు లేదు. కానీ ఆమె 9 మాసాలు ఏదైతే మోస్తుందో ఇతని యొక్క సంతానాన్ని, తర్వాత 2 సంవత్సరాలు పాలు పట్టుతుంది ఇతని సంతానాన్ని, కనుక ఇతనిపై ఆ పిల్లల బాధ్యత ఉన్నది అని, ఆ హక్కు నెరవేర్చాలి అని ఇంత స్పష్టంగా తెలిపడం జరుగుతుంది. ఇది విడాకులు పొందినప్పుడు ఉంటే, ఇక కలిసిమెలిసి జీవితం గడుపుతున్నప్పుడు ఈ బాధ్యత ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత మంచి రీతిలో దీనిని నెరవేర్చాలో గమనించండి. సూరతు తహ్రీమ్ ఆయత్ నంబర్ 6లో అల్లా తెలిపాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుం నారా వఖూదుహన్ నాసు వల్ హిజారా. ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు, రాళ్ళు దాని ఇంధనం కానున్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? మనుషులు మరియు రాళ్ళు దాని యొక్క ఇంధనం కానున్నారు. అలాంటి నరకాగ్ని నుండి మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని, భార్య పిల్లల్ని అందరినీ కూడా కాపాడుకోండి. అంటే తండ్రులపై తన సంతానం యొక్క బాధ్యత ఎంత గొప్పగా ఉన్నది. ఇహలోకంలో కేవలం వారికి అవసరమైన కొంచెం అన్నం పెట్టడమే కాదు, శరీరంపై కొన్ని గుడ్డలు ఇచ్చేయడమే కాదు, పరలోక పరంగా వారిని నరక శిక్షల నుండి కాపాడే బాధ్యత తండ్రులది. అల్లాహు అక్బర్. ఇక ఈనాటి ఆధునిక కాలం చాలా అభివృద్ధి పొందాము అని అంటారు కదా. అల్లాహు అక్బర్. సంతానం పట్ల ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని 1400 సంవత్సరాల క్రితమే ఎలా ఖురాన్ ఖండించింది. శ్రద్ధగా వినండి. సూరత్ బనీ ఇస్రాయిల్లోని ఆయత్ నంబర్ 31, వలా తక్తులూ ఔలాదకుం ఖశ్యత ఇమ్లాక్ నహ్ను నర్జుకుహుం వ ఇయ్యాకుం. దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపివేయకండి, వారికి మరియు మీకు ఉపాధిని ఇచ్చేది మేమే అని అల్లా అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఇన్న ఖత్లహుం కాన ఖిత్అన్ కబీరా. వారిని చంపడం ఇది మహాపాపం. ఆనాటి కాలంలో
ఈ సైన్స్ టెక్నాలజీ లేదు గనక పుట్టిన తర్వాత చంపేవారు. సూరతు నహల్, సూరతు జుఖ్రుఫ్లో కూడా ఉంది కదా వీటి ప్రస్తావన, సూరతు తక్వీర్లో కూడా. అయితే ఈనాటి ఆధునిక కాలంలో అప్పో ఇద్దరికంటే ఎక్కువ ఉంటే, ఒక్కరికంటే ఎక్కువ ఉంటే అని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎవరు వారికి కూడు పెట్టాలి, అబ్బో బిడ్డ లేదుంటే ఎవరు కట్నాలు తీసుకురావాలి, ఎవరు కట్నాలు కూడా పెట్టాలి. అందుకొరకే అబార్షన్లు, అందుకొరకే ఫ్యామిలీ ప్లానింగ్లు, అందుకొరకే సంతానం కాకుండా పురుషులు కూడా కట్ చేసుకోవడం, ఆపరేషన్లు చేయించుకోవడం. ఇవన్నీ కూడా దారిద్ర్య భయంతో ఎక్కడ మనం పేదవాళ్ళమైపోతాము, పిల్లల కారణంగా సంపాదన సరిపోదు అన్నటువంటి భయాలు. కానీ వాస్తవంగా మనకు ఉపాధిని ఇచ్చేవాడు ఆ అల్లాహ్ అన్నటువంటి విశ్వాసం ఎక్కడ పోయింది? అవును, మనం శ్రమించాలి, కష్టపడాలి, నా బాధ్యత నా పిల్లల కొరకు నేను సంపాదించడం అని అనుకోవాలి. అనుకోవడమే కాదు, కష్టపడాలి. ఇచ్చేవాడు ఆయన, ఇచ్చేవాడు ఆయన. కానీ సంతానమే వద్దు అని ఏదైతే ప్లానింగ్లు జరుగుతున్నాయో, ఇది అల్లాహ్ ఏమంటున్నాడు? ఇన్న ఖత్లహుం కాన ఖిత్అన్ కబీరా, వారిని చంపడం, వారి యొక్క హత్య మహాపాతకం. ఇక సంతానం యొక్క బాధ్యతల గురించి కొన్ని విషయాలు స్టార్టింగ్లో ఏవైతే మనం విన్నామో వాటికి సంబంధించిన ఆధారాలు తెలుసుకుంటున్నాము కదా. ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీతులు తెలుసుకుందాము. సమురా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ గులాము ముర్తహనుం బి అకీకతిహి, బాబు అయినా పాప అయినా పుట్టాడు అంటే అతని అకీకా చెయ్యాలి. అకీకాకు బదులుగా కుదువకు ఉంటాడు. ఎప్పుడు చేయాలి అకీకా? యుద్బహు అన్హు యౌమ సాబి', గుర్తుంచుకోండి మంచిగా, 7వ రోజు అకీకా. అయ్యో లేదండి బాబు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, అయ్యో వాళ్ళ అమ్మ పెద్ద ఆపరేషన్ కదా హాస్పిటల్లోనే ఉంది, అయ్యో వాళ్ళ తండ్రి, ఆ పుట్టిన పాప యొక్క తండ్రి లేడు కదా, దుబాయ్లో ఉంటాడు, యుఎస్ఏ యూకేలో ఉంటాడు, వచ్చినాక గ్రాండ్గా చేసుకుందాంలేండి. మీరు గ్రాండ్గా చేసుకోవడం అక్కడ అది కాదు సున్నత్. సున్నత్ ఏమిటి? సున్నత్ ఏమిటి? ప్రవక్త వారి సున్నత్ను మీరు పాటించాలి. అందుకొరకే ప్రవక్త ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. 7 రోజుల్లో అకీకా చెయ్యాలి. 7వ రోజు అకీకా చెయ్యడానికి తండ్రి అక్కడ ఉండడం అవసరం లేదు, తల్లి ముంగట ఉండడం అవసరం లేదు. చివరికి బాబు కూడా హాస్పిటల్లో ఉంటే అకీకా చెయ్యవచ్చు. బాబు అయితే 2 మేకలు, పాప అయితే 1 మేక దిబా చేసి దాని మాంసం పంచిపెట్టాలి. బాబు అయితే యుహ్లక్ రఅసుహు, గుండు చెయ్యాలి. పాప అయితే అది కూడా చేయనవసరం లేదు అని ధర్మవేత్తలు అంటారు. మరియు వారికి మంచి పేరు పెట్టాలి. చిన్నగా ప్రవక్త చెప్పింది చేయండి, అందులో మీకు పుణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ విషయమైతే మీరు మీ ఇష్టానుసారం చేస్తారో ఒక పుణ్యకార్యం అనుకుంటారు తప్ప అందులో పుణ్యం దొరకదు. ఎందుకంటే కావాలని సున్నతులను వదులుతున్నారు గనక. ఇక వాస్తవంగా ఎవరికైనా ఏదైనా కారణం, ఏదైనా అడ్డంకి, ఏదైనా ఇబ్బంది ఎదురైంది అయితే ఇక తండ్రి వస్తాడు, తల్లి వస్తాడు, వాళ్ళ చిన్నాయన వస్తాడు, వాళ్ళ తాత వస్తాడు, ఇవన్నీ వేచించే అవసరం లేదు. ఆ ఇబ్బంది దూరమైన వెంటనే చేసేయాలి. ఇంకా వేరే రోజు గురించి నిర్ణయించుకొని, మన ఇస్లాంలోనైతే ముహూర్తాలు తీయడం అవి ఇవి లేనేలేవు అల్హమ్దులిల్లా. ఈ హదీస్ తిర్మిదీలో ఉంది, 1522, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీ అని చెప్పారు. రండి మరొక హదీస్ సంతాన విషయంలో నుఅమాన్ ఇబ్న్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అదిలు బైన ఔలాదికుం, మీరు మీ సంతానానికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే అందరికీ సమానంగా ఇవ్వండి. సహీ బుఖారీ 2587, సహీ ముస్లిం 1623. అయితే ఇది రోజువారీ ఖర్చుల విషయం కాదు.
ఒక మనిషి వద్ద 4 సంతానం ఉన్నారంటే ఒకరు డిగ్రీలో, ఇంకొకరు 10th లో, ఇంకొకరు 5వ క్లాసు, ఇంకొకరు 3వ క్లాసు, ఈ విధంగా ఏదైనా ఉంటే వారి అవసరాల ప్రకారంగా వారికి ఇవ్వడం ఇది న్యాయం. కానీ ఇక్కడ సమానం అన్నటువంటి విషయం, న్యాయం అన్నటువంటి విషయం ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇది ప్రత్యేకంగా ఏదైనా కానుక, ప్రత్యేకంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే అందరికీ సమానంగా ఇవ్వండి. ఇక మరొక హదీస్ చాలా ముఖ్యమైనది, అబూ దావూద్లోని హదీస్ గమనించండి. మురు ఔలాదకుం బిస్సలాతి వహుం అబ్నాఉ 7 సినీన్. మీ సంతానం 7 ఏళ్ల వయసుకు చేరుకోగానే వారిని నమాజు చేయుటకు ఆదేశించండి. గమనిస్తున్నారా? 7 ఏళ్ల వయసులో నమాజు విధి లేదు పిల్లలపై, కానీ ఆదేశించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు కదా. ఈ ఆదేశానుసారం తండ్రులపై విధి ఉన్నది. వారు 7 ఏళ్ల పిల్లలకు నమాజు నేర్పడం. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగురా అని సామెత తెలుసు కదా. చిన్నప్పటి నుండి అలవాటు లేకుంటే ఎలా మరి? 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మీ పిల్లలు అంటే ఇక నమాజు గురించి తప్పకుండా మీరు ఆదేశించండి. అయ్యో పిల్లలే కదా, విధి లేదు కదా అని అనుకోకండి. విధి మీపై ఉన్నది చెప్పడం. మీరు చెప్పకుంటే, మీరు ఆదేశించకుంటే, మీరు వారికి శిక్షణ ఇవ్వకుంటే మీరు పాపాత్ములవుతారు, ప్రవక్త ఆదేశాన్ని త్యజించిన వారవుతారు అని తెలుసుకోండి. వద్రిబూహుం అలైహా వహుం అబ్నాఉ 10. వారు 10 ఏళ్ల వయసు చేరుకున్న తర్వాత వారు నమాజు చెయ్యకున్నట్లయితే కొంచెం దండించండి. బొక్కలు విరిగేటట్టు కొట్టకూడదు, రక్తం చిందే విధంగా కాదు. అయ్యో ఈ దెబ్బ ఎందుకు కొట్టారు మా నాన్న, అచ్చా నేను నమాజు చేయనందుకు అని వారికి గుర్తుండాలి. ఈ 10 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నారు అంటే ఇక వారిని కలిపి ఒకే చద్దర్లో, ఒకే మంచంలో కలిపి పడుకోబెట్టకూడదు. వారి పడకలను కూడా వేరు చేయాలి. ఆలోచనలు వాటిలో మార్పు వచ్చేస్తాయి. బుద్ధిమంతులైన తల్లిదండ్రులకు అర్థమవుతుంది, ఇంకా వివరంలోకి వెళ్ళే అవసరం లేదు కదా. ఇది అబూ దావూద్లోని సహీహ్ హదీస్ కనుక దీని ప్రకారంగా ఆచరించండి. ఈ హదీస్ను ఏ తల్లిదండ్రులైతే పాటించడం లేదో వారు ప్రవక్త వారి ఆదేశాన్ని త్యజించిన వారవుతారన్న విషయం గమనించండి. అబూ దావూద్లో హదీస్ నంబర్ 495. ఇక రండి, సోదర భావం, సోదర సోదరీమణులు, మన తోబుట్టున వాళ్ళు. అల్లాహు అక్బర్. ఇస్లాం వారి గురించి కూడా ఎంత మంచి శిక్షణ మనకు ఇచ్చినదో. ఒక ముస్లింకు తన తల్లిదండ్రులు మరియు సంతానము పట్ల ఉన్నటువంటి ప్రేమ మర్యాదలు తన సోదరుల పట్ల, సోదరీమణుల పట్ల కూడా ఉండాలి. ప్రతి మనిషి తన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు కదా, వారిని గౌరవిస్తాడు కదా, సంతానాన్ని ప్రేమిస్తాడు, వారి యొక్క మంచి శిక్షణ గురించి ప్రయత్నం చేస్తాడు కదా. అయితే తోబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సోదర సోదరీమణులు, వారి పట్ల కూడా ఉత్తమ రీతిలో మెలగాలి. ఏంటి పద్ధతులు అందులో? తల్లిదండ్రుల పట్ల పాటించినటువంటి మర్యాద చిన్నవారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమ పెద్దల అంటే అన్నల, అక్కల పట్ల పాటించాలి. మరియు తల్లిదండ్రులు తమ సంతానాన్ని చూసుకునే అటువంటి ప్రేమ పెద్ద అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళ పట్ల చూపించాలి. అల్లాహు అక్బర్. ఎందుకు? ఇది ప్రవక్త ఆదేశానుసారం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ సునన్ నిసాయిలో ఉంది, 2532. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీ అన్నారు. ఈ భావంలోని హదీస్ ముస్తద్రక్ హాకింలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా ఇర్వాఉల్ గలీల్లో కూడా ప్రస్తావించారు. నీ యొక్క సత్కర్మలకు, నీవు చేసే మేలుకు అందరికన్నా ఎక్కువ హక్కు గలవారు ఎవరు? ఉమ్ముక్, నీ తల్లి, ఆ తర్వాత నీ తండ్రి, ఆ తర్వాత నీ సోదరి, ఆ తర్వాత నీ సోదరుడు, మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఎంత దగ్గరగా ఉంటారో బంధుత్వ ప్రకారంగా వారు అంతే ఎక్కువ అర్హులు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ సందర్భంలో నాకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరికొన్ని హదీసులు కూడా గుర్తుకొస్తున్నాయి. ఉదాహరణకు ఒక హదీస్
షేఖ్ అల్బానీ రహ్మహుల్లా వారు సహీహు తర్గీబ్లో ప్రస్తావించారు. అల్లాహు తాలా ఎవరికైతే ముగ్గురు బిడ్డలు లేదా ముగ్గురు చెల్లెళ్ళు లేదా ఇద్దరు బిడ్డలు లేదా ఇద్దరు చెల్లెళ్ళు ఇస్తాడో ఆ మనిషి ఫఅహ్సన సుహ్బతహున్న వారి పట్ల ఉత్తమ రీతిలో వెలుగుతాడో, వారి విషయంలో అల్లాహ్తో భయపడతాడో అతనికి స్వర్గం. మరికొన్ని ఉల్లేఖనాల్లో వారికి మంచి శిక్షణ ఇచ్చి వారికి మంచి చోట పెళ్లి చేసి ఇచ్చాడంటే, మరి ఈ విషయంలో మనకు ప్రవక్త కాలంలోని హజరత్ జాబిర్ రదియల్లాహు తను గుర్తుకు వస్తున్నారు కదా. ఎప్పుడైతే జాబిర్ రదియల్లాహు తను తండ్రి జంగే ఉహుద్ యుద్ధంలో షహీద్ అయిపోయారో అప్పుడు హజరత్ జాబిర్ రదియల్లాహు తాలా అన్హు 9 మంది చెల్లెళ్ళు అతనికి. అతడు యువకుడు. ప్రవక్త అడిగారు, ఏంటి జాబిర్, అందరం కలిసే వెళ్తున్నాము కదా, నీవు కొంచెం తొందరపాటు చేస్తున్నావు. ప్రవక్త, కొత్తగా పెళ్లి చేసుకున్నాను కదా, త్వరగా ఇంటికి చేరుకుందామని. ప్రవక్త అడిగారు, ఎవరిని చేసుకున్నావు? యవ్వన స్త్రీనా? కాదు ప్రవక్త, విధవరాలిని, నాకంటే పెద్ద వయసు ఆమెను. ఎందుకు? ఒక యువతిని చేసుకోలేదా? ఇంతవరకు పెళ్లి కాని అమ్మాయిని నీవు పెళ్లాడలేదా అంటే జాబిర్ రదియల్లాహు తఆలా ఏమంటారు? మా నాన్నగారు చనిపోయారు కదా, నాకు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ వయసు లాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని తెచ్చుకుంటే వారిని ఎవరు మంచిగా చూస్తారు? అందుకని నేను ఒక పెద్ద వయస్కురాలిని చేసుకున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, చదవండి ఇస్లాం చరిత్ర, చదవండి ఖురాన్ హదీస్, నిజంగా మీరు ఆనందం పొందుతారు. ఇస్లాం పట్ల మీకు ఇంకా గౌరవ భావంతో పాటు ప్రేమ పెరుగుతుంది. అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాల గురించి ఇంకా తెలుస్తుంది. ఎంత మంచి పద్ధతులు ఇందులో మనకు తెలుపబడ్డాయో. అల్లాహ్ విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.